హల్లెలూయా. ఇది రోజు దేవుని యొక్క వాక్య భాగం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల గల భాగాన్ని చదువుతున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వాడు ఎక్కువగా పొందినట్టు వీళ్ళు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేది. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణని ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇల్లు చెప్పుచున్నాడు. చాలు. దేవుని వాక్యం ఈ దినం ఇక్కడ ఆఖరి వచనం ఏం చెప్తుందంటే 5వ వచనం 6వ వచనం, నమ్మకంగా లేకపోతే అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడలా మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. మన దేవుని కుమారులం అని ఇది నా ఇల్లు గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఇల్లు ఎవరంటే ఇల్లు మనమే ఇల్లు. మనమే ఇల్లు అనే సంగతి మనకు చాలాసార్లు తెలియదు. మనమే ఆయన ఇల్లు. ఆయన మనలో నివసిస్తున్నాడు, ఆయన మనలో సంచరిస్తున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మనమే ఆయన ఇల్లు. దేవుని ఇల్లు అంతటి మీద మోషేకు అధికారం ఇచ్చినట్లు ఇక్కడ దైవవాక్యంలో చూస్తున్నాం. 6వ వచనంలో ఏముందంటే ఆయన మనమే ఆయన ఇల్లు. 2వ వచనం ఏంటి? దేవుని ఇల్లు అంతటిలో. ఇక్కడ దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఎవరికైనా ఊరు వెళ్ళిపోతే తాళాలు ఎవరికి ఇస్తారు? నమ్మకమైన వారికి ఇస్తారు కదా. మా ఇల్లు జాగ్రత్త చూసుకోండి అని చెప్తారు. కనుక ఈ మధ్య కాలంలో ఏంటి, తాళాలు పగలగొట్టి కూడా జనం ఎక్కడో వయసు వచ్చేసరికి ఇల్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. అయితే దేవుని ఇల్లు అంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈ మాటలు చెప్తూ చెప్తూ మనకేమంటున్నాడంటే 1వ వచనం 2వ భాగంలో, సహోదరులారా మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఇష్టం ఎవరి మీద పెట్టాలి? యేసు ప్రభు మీద లక్ష్యం పెట్టాలి. ఇల్లంతటిని కలగజేసిన వాడు, ఇంట్లో ఉండేవాడు, ఇంటికి కావాల్సిన అన్ని కూడా ఇచ్చేవాడు ఎవరంట? దేవుడు. ఆయన మీద లక్ష్యం ఉంచాలి, ఆయన మీద ఇష్టపడాలి, ఆయన మీద మన దృష్టి పెట్టాలి. దేవుడి వాక్యం మనం చూస్తాం. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది కదా. యెషయా గ్రంథం 36లో ఏముంటుందంటే, యెషయా గ్రంథం 36 అక్కడ దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. హిజ్కియాకు మరణకరమైన అప్పుడు 38వ అధ్యాయం యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ప్రవక్తయు ఆమోసు కుమారుడునైన యెషయా ఆయన వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, హిజ్కియా అనేటువంటి వ్యక్తి రాజు. ఇది మనందరికీ సుపరిచితం, బాగా తెలుసు. అయితే ఆ రాజుకి యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. ప్రవక్త వచ్చి ఏమి చెప్తున్నాడంటే, నీవిగా మరణం అవుతావు, బ్రతుకవు, వన్స్ ఫర్ ఆల్. ఈ మాట ఎంతమందికి సంతోషంగా ఉంటుంది? ఎవరికి సంతోషం ఉండదు కదా. ఎవరికి కూడా సంతోషం ఉండదు. ఇప్పుడు చనిపోయేవాడు కూడా ఇంకో గంట సేపు బతికితే బాగుండు అనుకుంటారు కదా. అట్లా కొద్ది
ఇలాగైనా ఈ లోకంలో కొంచెం బ్రతకాలి అనే ఆశ, ఆకాంక్ష, కోరిక. అయితే డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక. ఇప్పుడు మనం అందరం ఇల్లు చక్కబెట్టుకోవాలి. క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ వస్తుంది కనుక అన్నీ సున్నాలు వేయాలి, రకరకాలుగా. ఇప్పుడు తోమని కూడా తోమాలి, ఇక సందుల్లో అక్కడ అన్నీ తీయాలి కదా. కనుక అన్నీ చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకోవడం. ఇక్కడ ఇల్లు అంటే ఆయన యొక్క వ్యక్తిగత జీవితం. కనుక ఇల్లు అంటే రాజు ఎప్పుడు కూడా ఇల్లు ఎట్లా చక్కబెట్టుకుంటాడు? ఆయన తన జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పించాలి. మనమే ఆయన ఇల్లు. మన ఇల్లుని చాలా చక్కబెట్టుకోవాలి. మన ఇల్లుకి రంగేయాలంటే ఎక్కడ ఆలోచన కలుగుతుంది? మైండ్లో కదా. మనం ఏదైనా తినాలంటే ఎక్కడ ఆలోచన కలుగుతుంది? మనం ఎక్కడ వంట చేయాలంటే ఎక్కడ ఆలోచన కలుగుతుంది? కనుక మనది కదిలుతున్నటువంటి ఇల్లు. కనుక ఈ ఇంటిలో దేవుణ్ణి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆయన ఇల్లు కనుక ఆయన ఇల్లుని ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన చక్కబెట్టుకోవాలంటే ఏం చేశాడు? సున్నాలు వేసాడా? పెద్ద పెద్ద ఏం చేశాడా? ఆ ప్రార్థన చేశాడు. ఇలా గోడ వైపు తన ముఖం పెట్టుకొని ప్రార్థన చేశాడు. కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థహృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. హల్లెలూయా. హిజ్కియా ఇలాగనలే, అట్లెట్లయితే నేను రాజును కదా, ఇవన్నీ కట్టించా, ఇవన్నీ చేశా, దేవుడి పేరుని అన్ని చేశాను అని చెప్పి యెషయాతో ప్రవక్తతో వాగ్వివాదం దిగలే. ఏం చేశాడు? దేవుని వైపు తిరిగి, అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే దయతో దేవా జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి అంటే కన్నీరు విడిచాడు. దేవుడి దగ్గర కన్నీరు విడిచాడు. కన్నీరు విడిచి తన ఇల్లు చక్కబెట్టుకోవడం వల్ల, అంటే తాను ప్రక్షాళన చేసుకోవడం వల్ల, తాను ప్రభుకు సమర్పించుకోవడం వల్ల 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు అతన్ని పొడిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు పడిపోయే దశలో ఉంటాయి కొన్ని ఇల్లులు. పడిపోయే దశలో ఉంటే వాటిని మరమ్మతులు చేస్తే మళ్ళా కొంతకాలం వరకు దాన్ని ఏమీ ముట్టక్కర్లేదు. కనుక యెషయాకి దేవుడు చెప్పిన ప్రవచనం హిజ్కియా జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఒక ఇంటి వాడిని చేశారంటే ఇంకొక ఆమెను తీసుకొని కలిపారు కదా. ఆమె అతడు ఇద్దరు కూడా జత కలిపి ఉండడం వల్ల వాళ్ళ ఇంటి వాళ్ళు అవుతున్నారు. అలా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనం ఎవరి ఇల్లు అంట? దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఏ రకమైన కల్మషం అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి 41. ఇంతకుముందు ప్రస్తావించాను కీర్తనల సమయంలో. ఒక ఇద్దరు దేవుని యందు భయభక్తులు గలవారు ఇద్దరు, ఒక చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక టీనేజ్ గర్ల్. చదవండి ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇక్కడ ఎలిజబెత్ ఇల్లు, మరియా ఇల్లు. మరియా ఇంట్లో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఎలిజబెత్ అమ్మ ఇంట్లో ఎవరున్నారు? యోహాను ఉన్నారు. ఈ ఇరువురు కూడా ఆత్మీయ ప్రజలైనటువంటి వ్యక్తులు కలుసుకుంటే ఎవరు గంతులు వేశారంట? ఎలిజబెత్ అమ్మ ఇంటిలోనికి వెళ్ళగానే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశారు. మన ఇళ్ళలో మన చిన్నపిల్లలు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో గంతులు వేస్తూ ఉంటారు. అలాగే మనం ఆయన ఇల్లు అయినప్పుడు మన ఇంట్లో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి.
ప్రవక్తలు ఉండాలి. కనుక అప్పుడు ఒకరిని చూసి ఒకరు ఎంత ఆనందం అనిపించింది. హల్లెలూయా. చాలాసార్లు ఏ ఏజ్ గ్రూప్ అయితే ఆ ఏజ్ గ్రూప్తోనే మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మకి దాదాపు 100 సంవత్సరాలు ఆమె. ఈ అమ్మాయి టీనేజ్ 16-17 ఏళ్ళు ఉండొచ్చు. అలాంటి ఆమెను చూసి ఈమె ఎంత ఆప్యాయతగా కలుసుకున్నది. ఆర్ యూ గెట్టింగ్ ఫాలోయింగ్? అర్థమవుతుందా? చాలాసార్లు అరే ఆ ముసలివాడితో ఎందుకు దోస్తాన్ చేస్తున్నావు అంటారు. చాలాసార్లు ఆ పెద్ద వ్యక్తులతో ఈయనకేం పని అని అనుకుంటాం. అయితే ఆత్మీయ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులుగా ఉండగా ఈ ఇల్లు దేవుని యొక్క గృహం. మరియమ్మ గృహంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఎలిజబెత్ గృహంలో ఎవరున్నారు? జకర్యా ఉన్నారు. యోహాను ఉన్నాడు. ఆ యోహాను ఆయనను చూసి ఈయనను చూసి ఆమె గర్భంలో శిశువు గంతులు వేస్తుంటే వీళ్ళు సంతోషిస్తున్నారు, శిశువులు కూడా సంతోషిస్తున్నారు. హల్లెలూయా. మన హృదయంలో ఎవరుంటే వాళ్ళు మన యొక్క హృదయంలో ఉన్నట్టు, మన తలంపులు ఎవరుంటే వాళ్ళు ఉన్నట్లు. అయితే దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే 1 కొరింథీ 3వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 8వ వచనం. చదవండి. హల్లెలూయా. మీరు దేవుని యొక్క గృహం. 3వ అధ్యాయం 8వ వచనం ఈ మాట నాటువాడును నీరు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. మీరెవరంట? దేవుని యొక్క వ్యవసాయం, దేవుని యొక్క గృహం. కనుక దేవుని యొక్క గృహంలో సస్యశ్యామలం ఉంటుంది. వ్యవసాయం అంటే ఏంటి? పాడి పంటలతో విరాజిల్లుతున్నటువంటి విషయం. కనుక మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయం అయి ఉన్నారు, దేవుని యొక్క గృహమై ఉన్నారు. మనమే ఆయన యొక్క ఇల్లు. నమ్మకం ఉంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. కనుక ధైర్యం కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు, విశ్వాసం యోగ్యుడిగా ఉన్నాడు. కనుక ఆ ఇల్లు అంతటిని చూసుకునే భాగ్యం దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మీరు ఇప్పుడు? గడే చెప్పాలి. దేవుని ఇల్లు. నాలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నా ఇంటి తలుపు ఎవరు తడుతున్నారంట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఎవరున్నారు? ప్రకటన 3:20 కంఠస్థం వస్తుంది కదా. చాలా బట్టి తలుపు తీసుకోలేనట్టు కదా. తలుపు తీస్తే తెలిసిపోతుంది. తలుపు తీయట్లేదు కనుక ఆ గృహాన్ని ఎవరు తడుతున్నారంట? యేసు ప్రభు. మీ ఇల్లు తలుపు తట్టాలి అంటే మీరే వెళ్ళాలి, లాక్ తీయాలి కదా. కనుక దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో తలుపు ఎదుట ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా హల్లెలూయా. సహవాసం, ప్రభుతో సహవాసం. మన ఇంట్లో యేసు ప్రభువును ఆహ్వానిస్తే యేసు ప్రభుతో మనకు భోజన సహవాసం ఉంటుంది. హల్లెలూయా. ఆయన నాతో, నేను అతడితో కలిసి ఏం చేస్తారంట? భోజనం. ప్రేమిస్తే ఇస్తారు. దీని ముఖ్య అర్థం ఏంటంటే,
ప్రేమిస్తే ఇవ్వకుండా మానరు. ఎక్కడన్నా కలిసినా సరే కనీసం ఛాయ్ అన్న తాగదామంటారు. ఒకవేళ ఆడవాళ్ళు ఛాయ్ తాగలేకపోతే గప్చుప్పటికి ఎక్కడన్నా పోతారు, కట్లెస్ అన్న తీసుకుంటారు. కనుక ఏమైనా ఒకటి, ఒక చాక్లెట్, ఒక పిప్పర్మెంట్, ఏదో ఒకటి ప్రేమిస్తే, యేసు ప్రభు కూడా నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాడు, నీ గృహాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తడుతున్నాడు. తట్టినట్లయితే తలుపు తీస్తే ఆయన నీలోనికి నీవు అతడితో కలిసి ఏం చేస్తామంట? భోజనం చేస్తాం. బ్రతిమలాడతాం, అయ్యా కొంచెం తిని, కొంచెం తిని, ఇంకొంచెం తిని, చాలు సరిపోయిందా కానీ అన్నా సరే ఏం చేస్తారు? ఇంకా ఇంకా. కనుక లవ్ అది బలవంతం చేస్తుంది. ఆ బలవంతమైనటువంటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు వాక్యం ఇక్కడ చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు గల భాగం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, ఎవరు నివసిస్తున్నారంట? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తారు. హల్లెలూయా. కనుక మీలో ఎవరు నివసిస్తున్నారంట? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది. గోడలలో, కట్టడాల్లో కాదు నివసించేది. ఎక్కడ? మన హృదయాల్లో దేవుని ఆత్మ నివసిస్తుంది. దేవుని ఆత్మ నివసిస్తుందని మీకు తెలియదా అంటున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా తెలియదా? చాలాసార్లు తెలుసు కానీ మర్చిపోతాం. తాళం వేసేస్తాం కదా ఇంటికి, యేసు ప్రభు నువ్వు రావద్దని. చాలాసార్లు అనుకుంటారు నేను, సినిమా హాల్లోకి యేసు ప్రభు రాడు అనుకుంటారు. సినిమా హాల్లోకి యేసు ప్రభు వస్తాడా రాడా? ఎక్కడైనా మనం ఎక్కడికి పోతే మన హృదయంలో ఆయన ఉంటే ఎక్కడికి పోయినా మన నీడ మనల్ని వదిలిపెట్టి వెళ్తుందా? వెళ్ళదు. అలాగే మనం గుర్తించాం చాలాసార్లు దేవుని ఆత్మ నాతో వస్తుందని. మనం ఇక్కడ మందిరంలోకి పోతేనే దేవుని ఆత్మ వస్తుంది, ఇక్కడ పోతే ఏం రాదు. ఏమన్నా ఇష్టం ఏమన్నా చూడొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటాం. అని దేవుని వాక్యం లేదు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని ఎరగరా? ఎవడైనా దేవుని ఆత్మను పాడు చేస్తే దేవుడు మనల్ని దేంతో కొన్నాడు అని అంటే, కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? హల్లెలూయా. ఇక్కడ వచ్చేసరికి ఆలయమే అంటున్నాడు. ఆలయంలో ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తాం. ఈ ఆలయంలో దేవుడు మనల్ని ఆలయంగా మార్చడానికి ఏం చేశాడంట? ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎవరిని మనం మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. నేను ఎలాంటి రక్తంతో కొనబడ్డారు అంటే, ఈ లోకంలో ఎవ్వరి రక్తంలో లేనటువంటి ఆ యొక్క రక్తధారలో పెట్టి యేసు ప్రభు మనల్ని కొన్నాడు. హల్లెలూయా. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు, దేవుడు మీలో నివసిస్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు. మీరే దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఏముండాలి? ఏమేమి చేసామో ఈ రోజంతా? ఆరాధన చేసామా లేదా? పాటలు పాడామా లేదా? ప్రార్థన చేసామా లేదా? వాక్యం చదివామా లేదా? దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నిలవనీయుడి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతగా? సమృద్ధిగా. దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఉంటే ఆ సమృద్ధి అయినటువంటి సంపద దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని గృహమై ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తున్నది. మీరే కదులుతున్నటువంటి ఆ అపోస్తలుల కార్యంలో మనం చూసాం. చిన్న చిన్న క్రైస్తవులు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా అందరూ ఒకలాగానే ఉంటే, హెయిర్ స్టైల్ కూడా అట్లానే, ఇమిటేషన్ కూడా అట్లానే, కనుక డ్రెస్ కూడా అట్లానే ఉంటే, యూదా ఇస్కరియోతు తప్ప ఇంకా వేరే వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు ఎవరో ఒక్కసారి మీరు నాకు చూపించండి అన్నారు. అంటే అందరూ ఒక రకంగానే ఉన్నారు కనుక యేసు ప్రభు ఎవరో
యూదా ఇస్కరియోతు ఎవరో, పేతురు ఎవరో, యోహాను ఎవరో తెలియకుండా ఉన్నారు. అంటే అందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉన్నారు, ఒకే భావం కలిగి ఉన్నారు. కనుక గుర్తించలేనటువంటి పరిస్థితిలో అందులో ఒకరిని వాళ్ళు ట్రాప్ చేశారు. హల్లెలూయా. అలా మా అర్చన ట్విన్స్ని బట్టి కొంతమంది ఈమె అర్చన అర్చన పోతే ఈమె దీవెన, ఆమె దీవెన. ఇప్పటిదాకానే మాట్లాడాము అర్చనతో అంట, నేను దీవెనని ఆమె చెప్పుకోవాలి. అంటే ఏకంగా ఒకే కవల పిల్లలుగా ఒకే కవలికలతో ఉండడం వల్ల అవతల వ్యక్తులు కన్ఫ్యూజ్ అవుతారు. దేవుని వాక్యం ఎక్కడ చెప్తారు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఇప్పుడు కదులుతుంటే ఏమనుకోవాలి, దేవుని యొక్క ఆలయం కదిలొస్తుంది అనుకోవాలి, దేవుని యొక్క గృహం కదిలొస్తుంది అనుకోవాలి, దేవుని యొక్క ఆత్మ కదిలొస్తుంది అనుకోవాలి. పాస్టర్ అంటే ఎవరు? మీ ఇంటికి దేవుని ప్రతినిధిగా మేము వస్తున్నాం. మమ్మల్ని కనుక చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? దేవుని యొక్క సన్నిధిని చేర్చుకున్నట్లు. హల్లెలూయా. కనుక మీరు కూడా మీరు ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ అని చెప్పి దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు చెప్తున్నాడు, నీళ్లు చక్కబెట్టుకో అంటే, నీళ్లు చక్కబెట్టుకోవడానికి ఏం చేశాడు ఆయన? కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఇల్లు అన్ని ఇక రూపురేఖలు అంతా దిద్ది దేవుడు చెప్తాడు, నీ ఇల్లు ఎప్పటి వరకు పొడిగిస్తున్నాము? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించేసాడు. హల్లెలూయా. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. ఏముంది? కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చిన ఎవరున్నారంట? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువు ఆ ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చినందున కనుక వాకిటనైన వారికి స్థలం లేకపోయింది. హల్లెలూయా. యేసు ప్రభువు ఉన్న ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే ప్రజలు ఉంటారు, దేవుని మాటలు వినేవారు ఉంటారు, దేవుని యొక్క అద్భుతం జరుగుతుందని చెప్పి అక్కడికి వస్తారు. హల్లెలూయా. ఆ ఇల్లు యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఇంట్లో ఏమైంది మనకు సంఘటన తెలుసు కదా. పక్షవాతం కలిగిన వ్యక్తిని తెచ్చింది. ఎమర్జెన్సీ ఏం చేశారంటే పైకెక్కించి వాళ్ళ ఇల్లు కూల్చేసారు. ఆ పెంకులు ఇప్పేశారు. పెంకులు ఇప్పి ఏం చేశారు? ఆయన దింపారు. మనమైతే అనవసరంగా యేసు ప్రభు పిలుస్తాం, మా ఇల్లు కూలిపోయారు. మనం అట్లా అనుకున్నాం, వాళ్ళు అట్లా అనుకోలే. ఇప్పుడు ఇక్కడ ఎవరి సన్నిధి ఉంది? దేవుడి సన్నిధి ఉంది. ఇల్లు కూలిపోయినా సరే పక్షవాతం గల వ్యక్తి ఇక్కడ ఉండొద్దు అనుకున్నారు. హల్లెలూయా. పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ఉండదు. పక్షవాతం ఉన్నటువంటి వ్యక్తి ఉండకూడదు. పక్షవాతం అనేటువంటిది వేరు. ఒకవైపే పనిచేస్తుంది, ఒకవైపు పనిచేయదు. మన ఇళ్ళలో కూడా పక్షపాతం ఉంటుంది. ఏముంటుంది? పక్షపాతం. ఒకరికి ఒక రకంగా, ఒకరికి ఒక రకంగా భోజనం. ఒకరికి సద్దన్నం పెడతారు, ఒకరికి వేడి వేడి పెడతారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడేదో తిన్నావు, తిను ఈ సద్దన్నం అంటారు. సద్దన్నమే బలం అని వాళ్ళకి తెలియదు పాపం. కరోనా సరే, అట్లాగా చూసేటువంటి విధానంలో ఒకరు 2 ముక్కలు వేస్తారు, ఒకరు 3 ముక్కలు వేస్తారు. వడ్డించే మనవాడైతే బంతులు ఎక్కడ కూర్చున్నా మనకేం భయం లేదంట. చివరి కూర్చున్నా ఏం భయం లేదు, ఆకలిలో కూర్చున్నా ఏం భయం లేదు. ఎవరు వడ్డిస్తున్నారు ఒకసారి అనుకో అంటే అది తెలిసిపోతుంది. అయితే దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దేవుని యొక్క సన్నిధులు ఆ పక్షవాతం అనేటువంటిది ఉండకూడదు. దేవుడు ఏం చేశాడంటే పక్షవాతం వెళ్ళిన వ్యక్తిని ఆ మధ్యలోనే ఆయనతో చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు. హల్లెలూయా. దేవుని ఇంట్లో స్వస్థత, దేవుని ఇంట్లో స్వస్థత. హిజ్కియాకు దేవుని ఇంట్లో స్వస్థత. యాయిరు కుమార్తె చనిపోయింది.
తల్లి తక్కువే అని లేపాడు. అందరూ ఏడుస్తున్నారు, అందరూ కూడా భజన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు రావడం ఆలస్యం అయిపోయింది. ఆ ఇంటి వారితో కలిసి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ చిన్నది లేచి కూర్చున్నది. హల్లెలూయా. మన ఇంట్లో అసాధారణమైన కార్యాలు జరగాలి. ఏం జరగాలి? అసాధారణమైన కార్యాలు మన ఇంట్లో జరగాలి. మన ఇంట్లో అద్భుతం జరగాలి అంటే యేసు ప్రభువును మనం ఇంట్లోనికి చేర్చుకోవాలి. యేసు ప్రభువును మన ఇంట్లోని చేర్చుకుంటే ఏమేందో కొంచెం ఖర్చు అయినా సరే ఏమేమి పని చేయాలి? ఇంట్లోకి యేసు ప్రభు వస్తే ఇల్లంతా ఊడవాలి, ఇలాంటి బట్టలు వేయాలి, నీళ్లు కనీసం నీళ్ళన్నా పెట్టాలి, ఎండాకాలం అయితే షర్బతాన్ని ఇవ్వాలి కదా. కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టాలి అంటే ఏంటి? మన ఒంట్లో ఏదున్నా సరే అది తొలగిపోయేంత వరకు దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మీ ఇంటికి వస్తుంటే మనకు అర్థం కాదు మన ఇంటికి యేసు ప్రభు వస్తున్నాడు. జక్కయ్యకి అర్థం కాలే. జక్కయ్యకి అర్థమైందా? ఆయన మేడి చెట్టుకి చూశాడు, యేసు ఎవరో అని చూశాడు. యేసు ప్రభుకి ఎక్కడ పోతున్నాడో అది స్పష్టంగా తెలుసు. జక్కయ్యకి తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన పేరుతో సహా చెప్పాడు, పేరు పెట్టి చెప్పాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. మీ ఇంటికి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. మన పరిస్థితి ఏమన్నా ఉండొచ్చు, మనకందరూ ఇతడు పాపి అయిన మనిషిని దగ్గర బస చేయడానికి వెళ్తున్నాడని అక్కడ చెప్తారు. పాపి అయినటువంటి వ్యక్తి దగ్గర ఉండడానికి వెళ్తున్నాడు. యేసు ప్రభు అంటాడు, నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవాలి. అంటే పాపుని యొక్క ఇల్లు, పాపి యొక్క ఇల్లు పావనం అయిపోయింది. హల్లెలూయా. మన ఇంట్లోకి ఎవరు రావాలి? యేసు ప్రభు. మన ఇల్లు ఏంటి? ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుడు స్వేచ్ఛగా రావాలి. ఆయన స్వేచ్ఛగా మన ఇంట్లోకి రావాలి. మన ఒంట్లో యేసు ప్రభు ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. చర్చికి రాకుండా వాళ్ళ హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా లేదా? ఈ యూట్యూబ్ ద్వారా వింటుంటే వాళ్ళందరూ హృదయంలో ఎవరున్నారు? యేసు. మేము చర్చికి పోలే కనుక దేవుడు మాలో లేడని కాదు. ఆయన ఏమంటున్నాడు? నా యుద్ధకు వచ్చేవాడు నేను ఎప్పుడు కూడా త్రోసివేయను. హల్లెలూయా. కనుక ఆయన దీవించాడు. మరియ మార్త ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు. ఎవరింటికి వెళ్ళాడు? మరియ మార్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి తరచూ వెళ్తున్నాడు. ఆ మరియ మార్తలో పక్కింటి వాళ్ళు అనుకోవచ్చు, మా ఇంటికి ఎప్పుడు రావట్లేదు యేసు ప్రభు, ఎవరింటికి పోతున్నాడు? మరియ మార్తల ఇంటికే పోతున్నాడు. మా ఇంటికి ఎందుకు రావట్లేదు? మీరు చేర్చుకోవట్లేదు కనుక రావట్లేదు. ఆ చేర్చుకున్నటువంటి ఇంట్లో ఏం జరిగింది? విపత్తు జరిగింది. ఎవరు పూడ్చలేనటువంటి విపత్తు జరిగింది. విపత్తు జరిగితే యేసు ప్రభు ఆ యొక్క కోరిక తీర్చాడా లేదా? హల్లెలూయా. తీర్చాడా లేదా? తీర్చాడు. ఆయన వస్తుంటే ఆయన సమయంలో లోకంలో ఎవరు చేయలేని కార్యం చేయడానికి వస్తాడు. హల్లెలూయా. నీ కోరిక తీర్చడానికి, నీకు సమృద్ధి ఇవ్వడానికి, నీ యొక్క హృదయంలో దేవుడు ఉంటే ఆయన ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు. హల్లెలూయా. ఏమనుకున్నా, నాకు జ్వరం వస్తుందేమో అనుకున్నాను. నేను ఇంజక్షన్ గట్టిగా ఒడిసేసింది, నాకు ఇక్కడ రక్తం కమిలిపోయింది. అయినా సరే రాలే, కొంచెం చేయి నొప్పి ఉంది తప్ప ఏం కాదు. ఎవరున్నారు నా ఇంట్లో? ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు నా ఒంట్లో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు కనుక ఆ అపవాది క్రియలన్నీ కూడా వెడలిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను క్రియలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఒకే ఒక చోటికి యేసు ప్రభు వెళ్ళలేదు. గెరాసేనీయుల దేశానికి వెళ్ళని వాళ్ళు రానివ్వలేదు. ఒక్కడు ఇన్ని పన్నులు ఉంటే ఆ పన్నులన్నీ పోయి ఎక్కడ పడ్డాయి? సముద్రంలో పడ్డాయి. ఒక్కడిలో అన్ని పన్నులు ఉంటే ఊర్లో ఎన్ని ఉండొచ్చు? అందుకే వాళ్ళు వేడుకున్నారు, అయ్యా నువ్వు వస్తే మా పన్నులన్నీ చచ్చిపోతాయి. కనుక ఒక్కడిలో ఎన్ని ఉంటే
ఏ ఊర్లో ఎంత ఉండొచ్చు, అందుకే రావద్దు అన్నారు. ఆయన వేడుకున్నారు. ఆయన యేసు ప్రభు ఇంకా ఎవరింటికి వెళ్ళాడు? ఇలా ఆలోచన చేస్తే ఎవరింటికి వెళ్ళాడు? ఇంకా ఆయన అంటాడు శతాధిపతి, అయ్యా నా ఇంట్లో రావడానికి నేను పాత్రుని కాదు అంటాడు. నా ఇంట్లో రావడానికి నేను పాత్రుని అంటే దేవుడు ఎంత ఉన్నతంగా చూశాడంటే, ఆయన అంత గొప్ప వ్యక్తిని. ఆయన సినగోగు కట్టించాడు తన ప్రజల కొరకు. ఈ మందిరాన్ని, ప్రార్థనా మందిరాన్ని కూడా కట్టించాడు. శిష్యులు ఆయనకు రికమెండ్ చేశారు. అయితే కూడా యేసు ప్రభు ఆయన ఇంటికి వస్తే ఆయన నేను పాత్రుడిని కాదు. హల్లెలూయా. మన ఇంటికి యేసు ప్రభు వచ్చినా మురికి ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడే తీస్తూ ఉంటారు బట్టలు. అప్పుడప్పుడు ఎప్పుడు కూడా ఏంటి టిప్ టాప్ ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? అద్భుతంగా. ఒక ఆయన లయలా కాలేజ్ ప్రిన్సిపల్ ఒక ఆయన ఉండే. ఆయన బైబిల్ కాలేజీలో ఒక ప్రసంగం చేయడానికి బైబిల్ కాలేజ్ స్టూడెంట్ పిలుచుకురావడానికి వెళ్తే ఆయన వైట్ అండ్ వైట్ సూట్ వేసుకున్నాడు. వాళ్ళ భార్య వేరే ఏదో చీర కట్టుకొని వచ్చి అక్కడ కూర్చుంది. ఆమె నా వైపు ఒకసారి చూడు అన్నాడు. ఆమె బాగుందండి, నీదేంటి ఇట్లుందంటే అవి వెంటనే దిగిపోయి కారులో ఆ వైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది. నేను ఎట్లుంటానో నువ్వు అట్లుంటావు. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధుడు. ఎవరు నివసిస్తున్నారు మీ ఇంట్లో? మీ ఒంట్లో యేసు ప్రభు నివసిస్తున్నాడు కనుక ఆయన నీలో ఏ పాపం ఉన్నదాన్ని తొలగిస్తాడు, ఏ రోగం ఉన్నదాన్ని తొలగిస్తాడు. ఈవెన్ ఇది కలగదు, జరగదు, చచ్చిపోయింది అనుకున్నటువంటిది కూడా ఆయన తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన అంటాడు, మీరు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు, మీరు వెలబెట్టి కొనబడినవారు, మీరు నా సొత్తు అంట. మీకు ముక్కు పుల్లేడ వండింది అనుకోండి, పోయి మళ్ళీ వస్తారా రాదా? ఇక్కడే కూర్చున్నానండి, ఏం పోయింది? నా సొంతం. అది చిన్నదే, ఎంతనే ఉండొచ్చు, అదే ఇక్కడ కనబడకపోవచ్చు. అయితే అది కూడా మీ సొంతం కనుక దాన్ని వదిలిపెడతారా? అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు నా సొత్తు, విలువబెట్టి కొనబడ్డవారు. హల్లెలూయా. కనుక వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరితో మాట్లాడుతున్నాము? దేవుని ఇల్లులు. మీరందరూ కదిలే ఇల్లులు. హల్లెలూయా. కదిలి కనబడేటువంటి ఇల్లు గృహం. కనుక గృహము విత్తనము యెహోవా యొక్క సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి చూస్తే మేము దేవుని దానం అని చెప్పాలి. ఓకే. చాలాసార్లు కట్నాల కొరకు అబ్బాయిలకి అయ్యో అమ్మాయికి కట్నం ఇవ్వాలంటే పాపం వాళ్ళు రాత్రి పగలు పనిచేస్తారు, మంచి మేధస్సులు, పిల్లల్ని పెంచి నిర్వహిస్తారు. జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలి భాగస్తులై ఉన్నారు. పిల్లలు ఊరికనే పిల్లలు వస్తారా? ఆ జీవం అనే కృపావరంలో మీ భార్యలు పాలి భాగస్తులై ఉన్నారు. అంటే ప్రొడ్యూసింగ్ కనుక ఆ ఎదుగుదల ఇచ్చేటువంటి పిల్లలు మీ వల్ల దేవుడు ఈ భూమికి అందిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. మొదటి కొరింథీ 9:17 వీడు పాస్టరల్ రోల్, పాస్టర్ యొక్క పని ఏమంది ఇక్కడ? మొదటి కొరింథీ 6వ అధ్యాయం, సారీ 9వ అధ్యాయం 17వ వచనం నుంచి. హల్లెలూయా. గృహ నిర్వాహకత్వం నాకు అప్పుడు ఇది నేను ఇష్టపడి చేస్తే దేవుడు మోషేను తన ఇల్లంతట్లో నమ్మకంగా పెట్టాడు. కాపర్ని ప్రతి వారి యొక్క గృహం మీద నమ్మకంగా ఉండేవాడిగా పెట్టాడు. నేనేం చేయాలి? ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేస్తే చదవండి, హల్లెలూయా.
ఈ 16వ వచనం నుండి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. నేను సువార్తను ప్రకటిస్తున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఇది దేవుని వాక్యం చెప్తుంది. సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఇంటికి, యేసు ప్రభువున్న గృహానికి ఏం తీసుకెళ్ళాలి? సువార్తను తీసుకెళ్ళాలి. సువార్త ప్రకటింపాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. కానీ ఆ సువార్త ప్రకటింపబడకపోతే నాకు శ్రమ. హల్లెలూయా. సువార్త ప్రకటించకపోతే శ్రమ. తర్వాత ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. హల్లెలూయా. ఇష్టపడి చేస్తే ఏదైనా అనుకున్న దానికంటే ఎక్కువ మేళ్ళు దొరుకుతాయి. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము ఇష్టపడకపోయినా సరే, కొంతమంది జ్వరం వచ్చినా సరే అంట్లు దమ్ముకుంటారు, జ్వరం వచ్చినా సరే బట్టలు ఉతుక్కుంటారు. అదేంటి? గృహ నిర్వాహకత్వము ఆ స్త్రీకి, ఆ పురుషుడికి అప్పగింపబడి. కనుక ఇంకొకరు వచ్చి చెయ్యరు మన పని. ఎవరు చేయాలి? ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆ బాధ్యత, గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది. ఇష్టపడిన యెడల నాకు జీతం దొరుకుతుంది. తర్వాత ఇల్లే నా ఇల్లు అయితే నాకు జీతం ఏంటి? ఆ ఇంట్లో దేవుని కాదు. చాలాసార్లు జనం ఈ మధ్యలో అంటాను, అమ్మాయిలు ఆడవాళ్ళు దినమంతా మిషన్ లాగా పనిచేస్తారు, మాకెంత జీతం ఇస్తారు? ఒకరు ఇంట్లో పనిచేస్తే 500, 1000 రూపాయలు, 2000 అట్లా తీసుకుంటారు. మరి ఒక గృహానికి ఎంత జీతం ఇవ్వాలి? వాళ్ళు బండి వేసుకొని పోయి అట్లా డుగ్గు బండి వేసుకొని పోయి ఇచ్చేవాళ్ళు. ఏమైతుంది? అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆ గృహ నిర్వాహకత్వం మనకి అప్పగింపబడింది. హల్లెలూయా. ఇష్టపడినా ఉతకాలి బట్టలు, ఇష్టపడకపోయినా ఉతకాలి. ఇష్టపడినా తిండి వండి పెట్టాలి, ఇష్టపడకపోయినా పెట్టాలి కదా. అప్పుడప్పుడు వెళ్తారు ఊరికి, ఆయన పాపం రాదనుకోండి కాల్చుకోవడానికి, వండుకోవడానికి. వాళ్ళ ఇంటి దగ్గర ఆమె మంచిగా తినే సుఖం ఉంటుందా? మా ఇల్లు ఏమైపోతుందో వెళ్ళాలి కదా. అన్నీ మీకు దర్జా ఉన్నా సరే మీ ఇల్లు పాడైపోతుంటే ఆ యొక్క మందిరంలోనికి రావాలి, నీళ్లు చక్కబెట్టుకోవాలి. తర్వాత దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, నేను అందరి విషయం స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. హల్లెలూయా. ఎక్కువ మందిని సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కరికి దాసునిగా పనిచేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇలా దేవుడు మనల్ని దీవించారు. ఎవరు మీరంతా? అవునా? దేవుని ఇంట్లో నుండి ఏం పాటలు రావాలి? అవే వస్తాయా? దేవుని ఇంట్లో సీరియల్ వస్తాయా? సీరియల్ వస్తాయా? సీరియల్ వస్తాయి కదా, అప్పుడప్పుడు వస్తాయి. అరిగిపోయిన టేప్ రికార్డర్ ఎట్లయితే మళ్ళీ తిరుగుతుందో అప్పుడు అనుకోవాలి మనం, అరే నా దేవుని ఇంట్లో ఇలాంటి పాటలు ఎందుకు వినబడుతున్నాయి, ఇలాంటి మాటలు ఎందుకు వినబడుతున్నాయి, ఇలాంటిది ఏంటి? దేవుని యొక్క గృహం నాది. ఆయన మందిరంలో దేవుడు నాలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలి. హల్లెలూయా. ఏమి ఇచ్చి ఉన్నాడు ఆయన? తన రక్తం ఇచ్చి కొన్నటువంటి. ఆయన రక్తం లాంటి రక్తం ఎక్కడ దొరకదు ప్రపంచం. హల్లెలూయా. ఆయన రక్తం లాంటి రక్తం, యేసు ప్రభు రక్తం ఉచితమే కానీ మనం కొనలేనంత ఖరీదు. ఎవరి ఇంట్లో అనారోగ్యం ఉంటే యేసు ప్రభు ఏం చెప్తుంది? నీ ఇల్లు చక్కబెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది. ఒకవేళ ఎవరు చేయలేని కార్యం జరగాలి అంటే కూడా యేసు ప్రభుని చేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభుని చేర్చుకోవాలా లేదా? అప్పుడప్పుడు యేసు ప్రభు కూడా తిట్లు పడ్డాయి, నువ్వు అప్పుడే రాలే కదా, అప్పుడే 4 రోజుల ముందు వస్తే నీకే ముందు పంపించాను కదా. ఇక ముఖం మార్చారు వాళ్ళిద్దరు కూడా. నేను మీతో మాట్లాడాను, దూసి కట్టి పోతాను. అయినా కానీ ఆయన చెప్పాడు, ఇప్పుడైనా నేను దేవుని ఏమడిగినా అది నీకు అనుగ్రహం. మనం పోగొట్టుకున్నది తిరిగి వృద్ధులు వస్తాయి.
అమ్మాయిని లేపాడు, అబ్బాయిని లేపాడు, శతాధిపతిని లేపాడు. అంటే మన చేత కానటువంటి పనులు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎవరిని చేర్చుకోవాలి? ఎవరిని చేర్చుకోవాలి? యేసు ప్రభు. ఎప్పుడు బాడీని చూసి ఏం చెప్పుకోవాలి? ఈ బాడీ ఎవరిది? మీ దేహం మీకు అనుగ్రహింపబడి దేవుని పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. దేవుని చేత మీకు ఇవ్వబడింది శరీరం. ఈ చెయ్యి కావాలంటే స్పేర్ పార్ట్ దొరుకుతుందా? ఈ స్పేర్ పార్ట్ ఇంకోటి ఇవ్వండి అంటే ఇస్తారా? స్పేర్ పార్ట్, దేర్ ఇస్ నో స్పేర్ పార్ట్స్, ఓన్లీ వన్ ఒరిజినల్ పార్ట్. అనగా దేవుడు ఆ రీతిగా దేవుడు మనం దీవించాడు. హల్లెలూయా. మీరంతా చూస్తుంటే ఇన్ని ఇల్లులు గదులు వస్తున్నాయి, ఇంత దేవుని మందిరాలు గదులు వస్తున్నాయి, ఇంత దేవుని యొక్క సన్నిధి గదిలో వస్తుంది అని అనుకున్నప్పుడు గొప్ప ఆనందం. హల్లెలూయా. మీరెవరంట? దేవుని ఆలయంలో. ఇంకా ఏముందంటే వాళ్ళకి ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒకసారి చదివి ముగిద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చిన ఇవన్నీ లక్షణాలు ఉండాలి. ఉంది చదవండి ఒకసారి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం పెట్టాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. మనం ఒప్పుకున్నటువంటి యేసు ప్రభును ఆయన వైపు చూడాలి. తర్వాత దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు కనుక ఈయన కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు కనుక యేసు ప్రభు కూడా తనకు పంపించినటువంటి దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? ఉండాలా లేదా? అపనమ్మకమా? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే తర్వాత హల్లెలూయా. ఇది టాపిక్ మర్చిపోయా. ప్రతి ఇల్లు ఎవరితోనో ఒకరితోనే కట్టబడతాయి. ఆ ఓనర్ పేరు వస్తుంది, కట్టినవాడి పేరు కాదు కదా. ఇక్కడ ఏం కనబడతాయి అంటే చదవండి దొరుకుతారు. ఏమేమి ఉండాలంట? ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహము, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన. ధైర్యము, నిరీక్షణ. తర్వాత 3వది ఉత్సాహం. దేవుని మందిరానికి ఎదురాలి, ఉత్సాహం, నిరీక్షణ. దేవుని దగ్గరికి వెళ్తే నేను ఈరోజు ఎలాగైనా స్వస్థత పొందుతాననే నిరీక్షణ. ఇంకేంటి? ధైర్యంగా రావాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. వినయంగా రాకూడదు, సిగ్గుపడక్కర్లేదు. ఆయన అంటే నన్ను గురించి మీరు సిగ్గుపడితే మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడతాను. ఆయన మనల్ని చూసి సిగ్గుపడాలా? ఇంకా దేవుడు ఈ వాక్యం మన కొరకు దీవించుగాక. హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవానికి స్తోత్రం. నా హృదయం ఈ చేత అనుగ్రహింపబడినందుకు నన్ను దేవాలయం గారు, నన్ను మీ గృహం గారు, మా అందరి ప్రభా మీ గృహంగా చేసినందుకు మేము మీ ఇల్లు, మీ ఇంట్లో నమ్మకమైనటువంటి వ్యక్తులుగా, నమ్మకమైన వ్యక్తిత్వం గలవారుగా, నమ్మకమైనటువంటి సాక్షులుగా ప్రభా మోషేకు ఉన్నటువంటి లక్షణాలు జరిగితే యేసు క్రీస్తు ప్రభుకున్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ, నమ్మకం, అది అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి విధానంలో మేము మీ ఇల్లుగా ఉండడానికి మమ్మల్ని పవిత్రపరిచి, ప్రసిద్ధపరిచి, పరిశుద్ధాత్మ నిలయంగా చేసి మీ రక్తంతో మమ్మల్ని కొని మాలో ఏ కల్మషం లేకుండా నేను మా గృహంలోనికి తలుపు తట్టి వస్తున్నందుకు అన్నాను. ఎవరైనా తలుపు తీస్తే నేను అతడు నాను కలిసి భోజనం చేస్తామని చెప్పాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇది
ఇదివరకు ఏమైతే సంగతులు జరగలేదో ప్రభా వారి గృహాల్లో అద్భుతం చేయండి నేను. లాజరును లేపారు, యాయిరు కుమార్తెను లేపారు, విధవరాలి కుమారుని లేపారు, నేను 5 లేపారు, నేను చనిపోయిన వారిని అనేకులను లేపారు. నేను మా చేతిలో నుండి పోగొట్టుకున్నది మళ్ళీ మేము పొందుకోమనుకున్నటువంటి పరిస్థితులు లేపి చూపించారు. అది ప్రభా హిజ్కియా రాజైనప్పటికీ ఆయన ఇల్లు చక్కబెట్టుకున్నాము అయ్యా ప్రార్థించినప్పుడు ఆయనకు ఆయుష్ను పొడిగించారు. ఇక్కడ ఎవరి హృదయంలో ఏ రకమైన అలజడి ఉందో, బాధ ఉందో, సమస్య ఉందో, రోగం ఉందో, కోరిక ఉందో, నేను ప్రతిదీ కూడా నేను యేసు ప్రభు యొక్క ఇల్లు నాలో జీవించేవాడు, యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు, నా రోగం అంతటిని తొలగిస్తున్నాడు, నా పాప శాప మలినం నాలో అపరిశుద్ధతనంతటిని తొలగించి పవిత్రుడిగా చేసి ఆయన కొరకు నన్ను నిలిపాడు. ఆ రక్తంలో కడగబడిన వ్యక్తిగా నేను ఉంటున్నాను కనుక నా యొక్క గృహం, నా దేహం, నా నూరుండే ప్రతిదీ కూడా ప్రభు మహిమార్థమై నా పరిచర్య ప్రభా మీరు నాకు ఇచ్చారు, ఈ గృహ నిర్వాహకత్వం నాకు ఇచ్చారు. ఇది ఇష్టపడి చేసినట్లయితే నేను ఒకవేళ తండ్రి ఇది ఇష్టం కాకపోయినా ఈ గృహ నిర్వాహకత్వం నాకు ఇచ్చారు కనుక ఈ ప్రతి ఇంటిలో నీ నామ మహిమ ప్రభావం చూడాలి. ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి తల్లి జీవితంలో, ప్రతి చెల్లి జీవితంలో, ప్రతి అక్క జీవితంలో, నేను ప్రతి అన్న, నాన్న, ప్రభా, తమ్ముడు అందరి జీవితాల్లో నీ అద్భుతం చేసి దేవుని ఇల్లు పవిత్రం, పరిశుద్ధం, నిష్కలంకం, నిందారహితం అట్టి గొప్ప కార్యాలు జరిగించి దీవించి యేసు మహిమగల నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మన కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. మంగళవారం 30వ తేదీన సమాధానం గారి కుమారి గారి గృహంలో మధ్యాహ్నం ప్రార్థన ఉంటుంది అమ్మా. 10:30కి వస్తే అందరం కూడా ప్రార్థన చేసి కొద్ది సమయం దేవునిలో గడిపి ఆరాధన చేసి వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మంగళవారం ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇంటి దగ్గర ఉండేటువంటి దేవుని ఆలయాలు అందరూ కూడా ఎక్కడికి రావాలి? సమాధానం తర్వాత కుమారి గారి గృహంలోనికి రావాలి అందరూ. కనుక అందరం కూడా దయచేసి స్త్రీలందరూ కూడా, ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా 10:30 అంటే 11 కాకుండా చూసుకోండి, కరెక్ట్గా వస్తే ప్రార్థన చేద్దాం. మేషక్ పూర్ణ వాళ్ళ ఇంట్లో కూడా 1వ తేదీ ప్రార్థన ఉంటుంది, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి అమ్మా. జయమ్మ లేదని ఆమె ప్రార్థన పోస్ట్పోన్ చేసింది. రెండవది, ఈ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, వినీత కాలేజీకి వెళ్తుంది కనుక ఆ కృతజ్ఞత కొరకు ప్రార్థన పెట్టారు. కనుక అందరు కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, కొంతమంది కాక అందరు కూడా ఆహ్వానం. ఒకవేళ సుధీర్ ఒకే అయితే కారు తీసుకొస్తాం ఇక్కడ అంత దూరం నడవకపోతే. కనుక అందరూ కూడా రావాలి, ప్రార్థన చేయాలి. క్రిస్మస్ కొరకు ప్రార్థన చేయండి. మనకి ప్రొజెక్టర్ కావాలి, దాని కొరకు వస్తే రకరకాల విషయాలు మీ దృశ్యానికి, మీ కనులకు కట్టినట్లు ఉండాలని ఆశ, ప్రార్థన. కనుక దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు దీవించి ఆ తర్వాత హార్వెస్ట్లో ఎవరైతే మీ ఇవ్వాలో మిగిలిపోయినాయి ఒకవేళ మర్చిపోకుండా అవి అందిస్తే కొంచెం సర్దుబాటు అవుతాయి. దాని కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం నిలుస్తున్నాం. ఈ దినం ప్రభా మీ సన్నిధిలో తేబడినటువంటి ప్రతి విధమైన అర్పణను అంగీకరించండి అయ్యా. మేము మీ ఇల్లు, మీ ఇంట్లో సమృద్ధి ఉండాలని, మీ ఇంట్లో ఏ లోటు ఉండకూడదని అయ్యా, మీ వాక్యం ద్వారా మీ ఇంట్లో స్వస్థత, లేదా మీ ఇంట్లో దీవెన, మీ నామ మహిమార్థమై ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవ మీ ప్రియులందరినీ దీవించినందుకు వందనాలు. ఇలా వారు ఒప్పుకున్నది మీ సముఖంలో సమర్పించారు. నూతనపరచండి, దీవించండి, మెండైన దీవెనతో నింపండి. అయితే ప్రభా మీ దాసులు తండ్రి మధుబాబు గారిని బట్టి వందనాలు. వారి యొక్క 10వ భాగం మీకు సమర్పిస్తుండగా 1000 సమృద్ధి దయచేయండి. ధాన్యములు కూడా తెచ్చారు, మరి ధనధాన్య సమృద్ధి అనుగ్రహించి ఏ విషయంలో లోటు లేని వారుగా తృప్తిపరచమని వేడుకుంటున్నాం.
అదే రీతి ప్రభా 30వ తేదీన సమాధానం గారి కుమారి గారి గృహంలో బిడ్డల కొరకు కృతజ్ఞత చెప్తూ వారి కాలేజీలో కుమార్తె స్కూల్లో ప్రభా అడ్మిషన్ అయినందుకు స్తోత్రం. దానిలో వెళ్ళడానికి మునుపు ప్రార్థన కూడికనైనా మీ సన్నిధిని మీ దాసులను పిలిచి మీ యొక్క ప్రియులందరినీ సంఘం అంతటిని పిలిచి వారు మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ ముట్టండి. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో మేము కనబడడానికి దీవించండి. అయితే 1వ తేదీన కూడా మెషక్ గారి పూర్ణ గారి గృహంలో ప్రార్థన ఉంటుండగా ఆశీర్వదించండి. దూరమని భారమని కూడా వచ్చినటువంటి వాళ్ళందరిని బట్టి స్తోత్రం. రాలేనటువంటి వారి కొరకు కూడా వేడుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్ళిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన క్షేమ స్థితిని కలిగజేయండి ఆయన దీవించి మనం వేడుకుంటున్నాం. ఈ మందిర ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా ప్రభా డిసెంబర్ 1వ తేదీన వీలైతే స్టార్ పెట్టడానికి మీ ప్రియులందరినీ దీవించండి నాయన. క్రిస్మస్ మాసం అంతట్లో కూడా ప్రతి ఒక్కరిని ఉల్లాసపరచండి, ఉత్సాహపరచండి నాయన. తండ్రి ఆశీర్వదించండి. పని చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, పనిలో సహకరిస్తున్న వాళ్ళ కొరకు, నేను సహాయం చేస్తున్నటువంటి వారి హస్తాలను బట్టి ప్రియులందరినీ దీవించు. యేసు మహిమగల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం మాకు వచ్చుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనతో కీడించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, బలం, మహిమ నిరంతరం మీరైన స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సమాధాన సన్నిధి మనకును ఆయన ప్రేమించి వారు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండను గాక. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. నీ మహిమీయ కృపరించుము దేవా.